అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను మంచి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి మాత్రమే పంపబడ్డాను. మంచిని ప్రోత్సహించడానికి, మంచిని చెప్పడం కోసం, మంచి వారికి మంచి విషయాల కోసం బోధించడం కోసం, మంచి కోసం సహాయం చేయడం కోసం వచ్చానని చెప్పారు. స్వర్గంలోకి ప్రవేశించడానికి గల కారణాలలో ఒకటి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, స్వర్గంలోకి తరచుగా అనుమతించే విషయం గురించి అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, దేవుని పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద ఉండటం వల్ల స్వర్గంలోకి ప్రవేశిస్తారు, మరియు మంచి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని తిర్మిజీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన మంచి ప్రవర్తన ద్వారా రాత్రిపూట నమాజు చేసి మరియు పగటిపూట ఉపవాసం ఉండే వ్యక్తికి సమానమైన హోదాను పొందవచ్చు. దేనివల్ల? ఒక మంచి ప్రవర్తన ద్వారా. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: విశ్వాసంలో అత్యంత పరిపూర్ణులైన విశ్వాసులు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారే. అంటే మంచి వ్యక్తిత్వం, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, గుణగణాలు, గౌరవ మర్యాదలు ఒకరికొకరు ఇచ్చుకునేవారు, మంచి వ్యక్తిత్వంలో మంచి పద్ధతి, మంచి వ్యవహారం, గుణగణాలు, అలవాట్లు, పద్ధతులు కలిగిన వారు విశ్వాసంలో అత్యంత పరిపూర్ణులని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తమ కార్యాలలో ఒకటి ఏంటంటే, అబూ జర్ రజల్లాహు గారితో ఇలా అన్నాడు: మీరు మంచి మర్యాదలు కలిగి ఉండాలి మరియు చాలా కాలం మౌనంగా ఉండాలి. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆ యొక్క అల్లా సాక్షిగా చెప్తున్నాను, ఏ మానవుడు కూడా వారిలాగా ప్రవర్తించలేదు. ఇంకా ఇంకొక విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: దేవుని దాసుల్లో దేవునికి అత్యంత ప్రియమైన వారు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించడానికి కారణాలు: దేవుడు ఆయనను ఆశీర్వదించి శాంతి ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో నాకు అత్యంత ప్రియమైన వాడు మరియు పునరుత్థాన దినాన సభలో నాకు అత్యంత సన్నిహితుడు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వాడు అని. వ్యక్తిత్వం కంటే త్రాసులో బరువైనది మరొకటి లేదు అని. ఇలా వ్యక్తిత్వం గురించి, మన గుణగణాలు, మన అలవాట్లు, మన పద్ధతులు, వ్యక్తిత్వం గురించి అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క హదీసులో. మరి వ్యక్తిత్వం